గైస్ యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మంచి మంచి ఆఫర్ డీల్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఏదైనా ఆఫర్ వచ్చి దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే అవి అక్కడే వస్తాయి కాబట్టి మీరు గ్రూప్స్లో జాయిన్ అవ్వడం చాలా మంచిది. ఎగ్జాంపుల్కి చూడండి, జియోకి సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది. ఆ పర్టికులర్ యాప్కి సంబంధించి రూపే కార్డు ఒకటి మనం పొందొచ్చు. దాన్ని ఉపయోగించి కూడా ఇప్పుడు మనం అమెజాన్ ఫ్రైడే ఆఫర్ ఉపయోగించవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ కూడా మనకి రిప్లై ఇవ్వడం జరిగింది. అందువల్ల నేను మరొకసారి అప్డేట్ ఇస్తున్నాను. సో ఎవరన్నా కానీ ఫ్రైడే ఆఫర్ ఉపయోగిద్దాం అనుకుంటే జియోకి సంబంధించి కొత్త రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ అప్లై చేయొచ్చు. బట్ ఇది ఎన్నాళ్ళు వర్క్ అవుతుందో చెప్పలేం. సో మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి అవసరం అనుకుంటే ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు, కేవలం రూపే కార్డు కోసం కాకుండా. డీటెయిల్స్ అని కూడా నాకు వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఐఫోన్ కాల్ రికార్డింగ్ సంబంధించి ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, iOS 18 లో ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్ రోల్ అయిన తర్వాత చాలా మంది ఐఫోన్ లో కాల్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఏ ఫోన్ మోడల్ నుంచి ఇది వస్తుందని క్లారిటీ అయితే ప్రస్తుతానికి లేదు. బట్ మీరు ఎవరైనా కానీ ఐఫోన్ లో కాల్ రికార్డింగ్ చేసుకోవాలి ఇప్పటి నుంచి మీకు అవసరం ఉంటే మాత్రం మీరు చూడబోతున్న ఈ ప్రాసెస్ ట్రై చేయొచ్చు. నేను ట్రూ కాలర్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే ఇందులో ఒక ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఐఫోన్ ఉపయోగించే వారికి ఇది పెద్ద అమౌంట్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఎంత అమౌంట్ పడుతుందో కూడా చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. ట్రూ కాలర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రీమియంలోకి వెళ్ళినట్టయితే మీకు ఆల్రెడీ ప్రీమియం ఉందా లేదా డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఎగ్జాంపుల్ గమనించినట్టయితే నాది ప్రీమియం ఫ్యామిలీ ప్లాన్ అనమాట. సో ఫ్యామిలీ ప్లాన్ అవ్వడం వల్ల ఒక అకౌంట్తో నలుగురు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ని. అయితే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుందేమో అనుకోవద్దు, ఎంత అమౌంట్ పడుతుందో కూడా చూపిస్తాను. బట్ మీరు ఒక్కరు కాకుండా నలుగురు ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కనుక మీరు ఐఫోన్ ఉపయోగిస్తున్నా ఆండ్రాయిడ్ ఉపయోగిస్తున్నా మీ ఫోన్లో ఇన్బిల్ట్గా కాల్ రికార్డింగ్ వర్క్ అన్నట్టయితే మీరు ఈ ఫ్యామిలీ ప్లాన్ తీసుకోవడం చాలా మంచిది. ఇక సి అదర్ ప్లాన్స్ అని ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకి 2 రకాల ప్లాన్స్ కనిపిస్తాయి అనమాట. ట్రూ కాలర్ ప్రీమియం ఇంకా ఫ్యామిలీ అని కనిపిస్తుంది. ట్రూ కాలర్ ప్రీమియంకి వచ్చేసరికి మంత్లీ మనం 99 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మన కాల్ రికార్డింగ్తో పాటు మీరు ఒకసారి వీడియో పాజ్ చేసినట్టయితే ఇక్కడ ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా ఎనేబుల్ అయిపోతాయి. వాటిలో మీకు యూజ్ అయ్యే ఫీచర్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆ విధంగా కూడా మీరు కొంచెం బెనిఫిట్ పొందొచ్చు. ఇక ఫ్యామిలీ ప్లాన్కి వచ్చేసరికి మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి ఇక్కడ కూడా డీటెయిల్స్ అన్ని కూడా చూడండి. బట్ బాటంలో మీరు గమనించినట్టయితే ఫ్యామిలీ షేరింగ్ అని ఉంటుంది. ఒకే ప్లాన్ పై నలుగురు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నమాట. ప్రీమియం ప్లాన్కి మంత్లీ 99 రూపీస్ పే చేయాల్సి వస్తే ఇక్కడ మనం 249 పే చేస్తే సరిపోతుంది. మీకు యాక్చువల్ ప్రీమియం ప్లాన్ కన్నా ఇక్కడ తక్కువ అమౌంట్ పడుతుంది, ఎందుకంటే 249 డివైడెడ్ బై 4 చేసినట్టయితే. అంతేకాదు మీరు కనుక ఇయర్లీ ప్లాన్ తీసుకున్నట్టయితే అంటే ఫ్యామిలీ ప్లాన్లో ఇయర్కి ఒకసారి తీసుకున్నట్టయితే మీకు 51% డిస్కౌంట్ దొరికేస్తుంది. సో 1490 బై 4 చేసినట్టయితే మరింత మీకు అమౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈచ్ మెంబర్కి పడే ఛార్జెస్ చూసినట్టయితే ప్రీమియం ప్లాన్ కన్నా ఇక్కడ చాలా తక్కువ అమౌంట్ పడుతుంది. ఇక మీకు కంపారిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా కంపారిజన్ కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్ని కూడా ఉంటాయి. ఒక ఫ్యామిలీ షేరింగ్ మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట మనకి ఫ్యామిలీ ప్లాన్ లో. సో ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ మరొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఐఫోన్ లో గనక ఈ ట్రూ కాలర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ప్రీమియం దగ్గర ట్యాప్ చేస్తే మీకు ఈ ట్రూ కాలర్ ఫ్యామిలీ ప్లాన్ చూపించకపోవచ్చు. సో మీరు స్ట్రైట్ అవే ఈ ఫ్యామిలీ ప్లాన్ ఐఫోన్ లో తీసుకోలేకపోవచ్చు. మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. ఒకవేళ మీకు ఐఫోన్లో ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫ్యామిలీ ప్లాన్ కనిపించకపోయినట్టయితే మీరు వేరొక ఆండ్రాయిడ్ ఫోన్లో ఎక్కడైనా కానీ ఇన్స్టాల్ చేసుకొని ట్రూ కాలర్ అప్లికేషన్ అక్కడ మీరు ఫ్యామిలీ ప్లాన్ అనేది పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన తర్వాత ఎలాగో 4 డివైసెస్ ఉంటాయి కాబట్టి మీ ఐఫోన్ ఫోన్ నెంబర్ని యాడ్ చేసినట్టయితే ఐఫోన్లో కూడా మీరు కాల్ రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నేను నా ఫోన్లో ట్రూ కాలర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్గా ఈ ఐఫోన్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇక్కడ కాల్స్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగానే. మీరు ఇక్కడ గమనించినట్టయితే రికార్డ్ ఇంకా రికార్డెడ్ కాల్స్ అని 2 కూడా కనిపిస్తున్నాయి. సో ఇదే నేను ఇప్పుడు ఇన్కమింగ్ లేదా అవుట్ గోయింగ్ కాల్ రికార్డ్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ రికార్డ్ అయిన కాల్స్ ని కూడా ఇక్కడ నుంచి వినే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఏ విధంగా రికార్డ్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ కి నేను వేరే ఫోన్ నుంచి ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేస్తాను. కాల్ వచ్చిన తర్వాత ఈ విధంగా రికార్డ్ చేయబోతున్నాను కూడా మీరు చూడండి. ఇప్పుడు నాకు ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది. నేను ఆ కాల్ ని యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను ట్రూ కాలర్ ఓపెన్ చేసి రికార్డ్ కాల్ దగ్గర ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా కాల్ అని చూపించి ఒక నెంబర్ వస్తుంది. మన కాల్లో ఉండగానే మరొకసారి ఇక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ నేను ఇన్కమింగ్ కాల్ ఒకటి యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత మరొక నెంబర్ని ట్రూ కాలర్ నుంచి డైల్ చేశాను. డైల్ చేసిన తర్వాత మీరు గమనించినట్టయితే మనకి ఇక్కడ ఈ కొత్త నెంబర్ కూడా కనిపిస్తుంది. అయితే కొత్త నెంబర్ కనెక్ట్ అవగానే అవతల వాళ్ళకి కాల్ వెయిటింగ్ అవుతున్నట్టు వాళ్ళకి చెప్తుంది అనమాట. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మెర్జ్ కాల్స్ దగ్గర ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్గా మనకు వచ్చిన కాల్ని అలాగే మన ట్రూ కాలర్ నుంచి డైల్ చేసిన కాల్ని రెండింటిని కూడా మెర్జ్ చేసాం. ఎప్పుడైతే మెర్జ్ చేసామో కాల్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇన్కమింగ్ కాల్ రికార్డింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఎప్పుడైతే ఒక కాల్ వస్తుందో ఆ కాల్ మనం యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ట్రూ కాలర్లో రికార్డ్ దగ్గర ట్యాప్ చేస్తాం. రికార్డ్ దగ్గర ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కాల్ అని వస్తుంది. ఈ కాల్ దగ్గర ట్యాప్ చేస్తే సెకండ్ కాల్ కూడా కనెక్ట్ అవుతుంది. సెకండ్ కాల్ కనెక్ట్ అయ్యే టైంలో అవతల వాళ్ళకి కాల్ వెయిటింగ్ అని వస్తుంది. ఎప్పుడైతే సెకండ్ కాల్ కనెక్ట్ అయిపోతుందో మనం డైలర్లో మెర్జ్ కొట్టినట్టయితే 2 కాల్స్ కూడా మెర్జ్ అయిపోతాయి.
కాల్ రికార్డింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం అవుట్ గోయింగ్ కాల్ ఏ విధంగా రికార్డ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ ప్రాసెస్ కొంచెం రివర్స్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను కాల్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ట్రూ కాలర్లో రికార్డ్ దగ్గర ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత కాల్ అని వస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తాను. సో ఫస్ట్ మనకి కాల్ రికార్డింగ్ కోసం ఏ నెంబర్ అయితే డైల్ చేస్తాం ఆ నెంబర్ డైల్ అయిపోతుంది అవుట్ గోయింగ్ కాల్లో. డైల్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ దగ్గర ట్యాప్ చేసి మీరు ఎవరికైతే కాల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి డైల్ చేసేయండి. డైల్ చేస్తే ఇప్పుడు సెకండ్ నెంబర్ కూడా, అంటే మీరు ఎవరు కాల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నెంబర్ కూడా డైల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కాల్ కనెక్ట్ అయిపోతుందో మనకి ఇక్కడ మర్జ్ అనే బటన్ ఎనేబుల్ అయిపోతుంది. చూడండి, కాలింగ్ అని వస్తుంది. వేరే ఫోన్లో నేను ఆన్సర్ కూడా చేస్తున్నాను. వేరే ఫోన్లో ఆన్సర్ చేసిన వెంటనే నాకు ఇక్కడ టైమర్ రన్ అవుతుంది. ఇప్పుడు నేను మర్జ్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఈ 2 కాల్స్ కూడా సింగిల్ కాల్గా మెర్జ్ అవడంతో పాటు చూసారు కదా, ఆ నెంబర్ ఇలాగే కాంటాక్ట్ ఈ 2 కూడా ఎండ్ అని చూపిస్తుంది. ఇలా మెర్జ్ అయిన వెంటనే మనకి కాల్ రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీరు డిస్కనెక్ట్ చేసినట్టయితే మీకు ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది ట్రూ కాలర్ నుంచి. చూసారు కదా, ఈ విధంగా మనకి కాల్ రికార్డింగ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు కనుక రికార్డ్ చేసే కాల్స్ వినాలనుకుంటే చూడండి 5:46 టైం అవుతుంది కదా, రికార్డెడ్ కాల్స్ దగ్గర ట్యాప్ చేస్తే ఈ రోజు 5:42కి ఒక కాల్, అలాగే 5:44కి ఒక కాల్ రికార్డ్ అయినట్టు చూపిస్తుంది అనమాట. ఒక్కోసారి ఇక్కడ మనకి ఇమీడియట్గా అప్డేట్ కాకపోవచ్చు రికార్డ్ అయిన కాల్ డీటెయిల్స్. ఒక ఫ్యూ సెకండ్స్ లేదా ఫ్యూ మినిట్స్ వెయిట్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఐఫోన్లో కాల్ రికార్డింగ్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఈ టాపిక్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా డెఫినెట్గా కామెంట్ చేయండి. iOS 18లో మన కాల్ రికార్డింగ్ వస్తుంది, బట్ ఏ ఫోన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనే విషయం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అంతేకాకుండా మీరు జస్ట్ ఐఫోన్లో కాల్ రికార్డింగ్ లేదు కదా అని మాత్రం ఉండిపోవద్దు. కాల్ రికార్డింగ్ అనేది లెస్ దాన్ ₹100 మంత్లీ మనం పే చేసినట్టయితే ఐఫోన్లో ఈజీగానే కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఈ విషయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.